Express, an international courier service. వివాదాస్పద గురువు నిత్యానంద స్వామి మరోసారి వార్తల్లోకెక్కారు. తన లీలలతో పరువు పోగొట్టుకున్నాడు. తన ఆశ్రమాలను విస్తరించాలనుకుని తమిళనాడులోని తిరువన్నామలైలో 20 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. ఆలయం కడతామన్న పేరుతో నిత్యానంద స్వామి అనుచరులు తిరువన్నామలైలో టెంట్లు వేశారు. కొండ ప్రాంతాల్లో 20 ఎకరాల్ని కొట్టేసేందుకు ప్రయత్నించారు. గుడారాలు వేసి నిత్యానంద ఫోటోలు పెట్టారు. పూజలు పునస్కారాలు చేశారు. దీన్ని పసిగట్టిన కమ్యూనిస్టు పార్టీలు కొండ ప్రాంతాలను నిత్యానంద స్వామి కబ్జా చేస్తున్నారంటూ తిరువన్నామలై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కొన్ని గుడారాలను తొలగించారు. కొంతమంది స్థానికులు కూడా నిత్యానందకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెంగళూరు శివారులో నిత్యానందకు ఆశ్రమం ఉంది. అయితే ఆయన ఎప్పటినుంచో తమిళనాడులోనూ తన సామ్రాజ్యాన్ని విస్తరించాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయం అప్పట్లో బయటపడటంతో తమిళ పీఠాధిపతులు ఆయన తరిమేశారు. తాజాగా తిరువన్నామలలో నిత్యానంద ధ్యానపీఠం ప్రదక్షిణ మార్గంలో ఉంది. అంతేకాదు అక్కడ చిన్న చిన్న కొండల్ని కబ్జా చేయాలని ప్రయత్నించాడు ఆయన. ఈ క్రమంలో 20 ఎకరాల మేర ఫెన్సింగ్ వేయించారు. ఇందుకోసం మహిళా భక్తులను ఉపయోగించుకున్నారు. వారి చేత ఫెన్సింగ్ వేయించి గుడారాలు వేయించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న గిరిజనులను తరిమికొట్టారు. దీంతో కమ్యూనిస్టు పార్టీలు కలిగించుకొని నిత్యానంద స్వామికి వ్యతిరేకంగా తిరువన్నామలై కలెక్టర్ ఫిర్యాదు చేసి కబ్జా చేసిన ప్రాంతంలో ధర్నా చేశారు. కబ్జా స్థలంలో ఏర్పాటు చేసిన గుడారాల్ని ఫోటోల్ని పోలీసులు తొలగించారు. మహిళా భక్తుల్ని అక్కడి నుంచి తరిమేశారు. ఈ క్రమంలో నిత్యానంద భక్తులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే స్థానికులు కూడా పోలీసులకు సపోర్ట్ చేయడంతో నిత్యానంద భక్తుల్ని తరిమేశారు. నిత్యానంద స్వామిపై ఇప్పటి వరకు రేప్, చీటింగ్ లాంటి కేసులు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కబ్జా కేసు కూడా నమోదైంది.